హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మరదల్. మీకైతే నేను మా ఊరు తిరునాళ్ళ గురించి ఇప్పుడు నేను చెప్తూ ఉన్నాను కదండీ! అంటే నేను 9 డేస్ షూట్ చేయలేదండి. ఎందుకంటే ఇంకా మేము ఇంట్లో పనులు అలాగన్నీ సరిపోతూ ఉన్నాయన్నమాట. పిల్లలతోటి నాకు అస్సలు కుదరలేదు ఈసారి తిరునాళ్ళు షూట్ చేయడానికైతే. వీలైనంత వరకు నేను షూట్ చేశాననే అనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూస్తే గనక ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తారండి. అంటే ఏ విధంగా అంటే స్టేజ్ ప్రోగ్రామ్స్ ఢీ నుంచి కూడా డాన్సర్స్ అది ఉంటారు కదా! వాళ్ళని తీసుకొస్తారు. ఈ విధంగా ఒక స్టేజ్‌లాగా కండక్ట్ చేస్తారనమాట. చేసి చాలామంది అంటే మనకి ఇవన్నీ చూస్తుంటే ఎలా అంటే పూర్వపు రోజుల్లో చూసారా ఈ ఈ నాటకాలు అవి వేసేవారు కదా! ఒక స్టేజ్ మీద. అప్పుడు జనాలందరూ కింద కూర్చొని ఎలా అయితే చూసేవారో ఇప్పటికీ పల్లెటూరులో అది కంటిన్యూ అవుతూ ఉందండి. కాకపోతే జనాలందరూ సేమ్. పైన స్టేజ్ మట్టుకు కొంచెం మారిందనమాట. అప్పుడు నాటకాలు అవి వేసేవారు. ఇప్పుడేంటంటే డాన్స్ ప్రోగ్రామ్స్ అనమాట. అంటే డీజే ఈ టైపు. ఇంకా ఇప్పుడు చూసారు కదండీ! అంతా అలాగా ఇంకా రెడీ చేస్తూ ఉన్నారు. ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఈరోజొచ్చేసి నేను షూట్ చేసింది ఇక్కడ మా ఊళ్ళో గున్నం అని చెప్పేసి అంటారండి. అంటే ఏంటంటే నిప్పుల మీద నడుస్తారు కదా! చాలామందికి తెలిసే ఉంటుందండి అది. అది ఈరోజు జరుగుతుందనమాట మా ఊళ్ళో. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే నార్మల్‌గా నడిచి వెళ్ళిపోతారండి నిప్పుల మీద. కాకపోతే ఒకతను మటుకు ఆ నిప్పుల గుండంలో పడిపోయాడనమాట. అలా నడుస్తూ, నడుస్తూ నిప్పుల గుండంలో ఒక్కసారిగా పడిపోయేటప్పటికి అందరం చూసి షాక్ అయిపోయామండి. చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదండి. మనకి చిన్న నిప్పురవ్వ మన మీద పడితేనే చాలా ఇంకా మనం చాలా ఇదైపోతాం కదా! అది ఎంత పెయిన్‌ఫుల్లో అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అలాంటిది చూసారు కదా! ఎలా రెడీ చేస్తున్నారో నిప్పుల గుండాన్ని కాల్చి, కాల్చి బాగా కాలిన తర్వాత వీటిని రెడీ చేస్తారనమాట. అలాంటి దాంట్లో ఒక మనిషి పడిపోయాడు అంటే అబ్బా! అది తలుచుకుంటేనే ఇంకా ఒళ్ళు గగురు పుడిచేంతలా అనిపిస్తుందనమాట. సో, అది పడిన తర్వాత అతను ఎలా ఉన్నాడు, ఏమైందనేది కూడా నేను మీకు చూపిస్తానండి. ఈ లోపల ఏంటంటే ఇంకా చూస్తున్నారు కదా! అమ్మవారిని కూడా ఇంకో పక్క అలంకరిస్తూ ఉన్నారు. ఇంకో పక్క నిప్పుల గుండాన్ని కూడా రెడీ చేస్తూ ఉన్నారండి. తర్వాత మొత్తం ఇంకా అంతా రెడీ అయిపోయిన తర్వాత ప్రభలని చెప్పేసి ఒక 2 ప్రభలని తీసుకొస్తారు. అంటే ఒక అతను నడుస్తాడు. అంటే ఇలా ఏదన్నా మొక్కుకున్న వాళ్ళు కూడా నిప్పుల గుండంలో నడుస్తారని మొక్కుకున్న వాళ్ళు కూడా ఇక్కడికొచ్చి నడుస్తారండి. సో, ఆయన వెనకాల ప్రభలు కూడా వస్తాయన్నమాట. అది కూడా నేను మీకు చూపిస్తాను. సండే స్పెషల్ వేయాలా చూసారు కదండీ! అతను ఎలా పడిపోయాడో. కానీ అతనికి ఏం కాలేదండి. అలాగే నడుచుకుంటా అమ్మవారి దగ్గరికొచ్చేసి అమ్మవారినైతే దర్శించుకున్నాడు. సో, ఇదంతా ఏంటంటే అమ్మవారి మహిమ. ఎందుకంటే ఆ టైపులో అలా పడినా కూడా అతను లేచి నడుచుకుంటా వచ్చి అమ్మవారి దగ్గరికొచ్చి అమ్మవారిని దర్శించుకున్నాడంటే అది చిన్న విషయం కాదు. చూసారు గదండీ! నిప్పురవ్వలు కూడా ఎంత రెడ్ కలర్‌లో ఉన్నాయో. అబ్బా! చూడ్డానికే చాలా భయంకర దృశ్యం అనే చెప్పొచ్చండి. లైవ్‌లో చూసిన వాళ్ళకే ఆ బాధ అంతా కూడా అర్థమవుతుంది. ఇంక నెక్స్ట్ వచ్చేసి ప్రభలని చెప్పాను కదండీ! ఇప్పుడు ఈ వెనకాల ఆ ప్రభలు పట్టుకొని ఉన్నారు కదా! వాళ్ళే అనమాట. 2 ఉంటాయి. ఆ 2 కూడా వెనకాల నిప్పుల గుండంలో నడుచుకుంటూ వాళ్ళు కూడా వస్తారనమాట. ఈ విధంగా ఇదైతే కంప్లీట్ అవుతుందండి. తర్వాత అమ్మవారి పూజ అనేది ఉంటుంది. అది కూడా చూసేయండి.
వచ్చేసి కొన్ని షాకింగ్ సంఘటనల నడుమ ఈ తంతు అయితే కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత రోజు ఉభయం ఉంటుందని చెప్పాను కదండీ! ఒక్కొక్క ఫ్యామిలీకి. అలాగే ఆ ఫ్యామిలీ కూడా ఉభయం చేపిచ్చేసుకున్న తరువాత అమ్మవారి అలంకారం ఉంటుంది. తర్వాత అమ్మవారి ఊరేగింపు ఉంటుందండి. ఊరంతా ఊరేగిస్తారు అమ్మవారినైతే. అమ్మవారి ఊరేగింపు అనేది దీంట్లో యాడ్ చేయలేదండి. అది సెపరేట్ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుందని. సో, అమ్మవారి అలంకరణ, అమ్మవారి ఊరేగింపు, ఉత్సవాలు అన్నీ కన్నుల పండుగగా ఉంటుందండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. అంతవరకు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ ఇంకొక లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.